మిస్టేక్ లేకుండా పర్ఫెక్షన్తో వీటిని అయితే కడతారు. అసలు అర్థం కాదు అసలు ఎట్లా కడతారు అనేది కూడా మనం తెలుసుకుంటే. రామాయణంలో ఏమైతే పూర్తిగా అయితే జరిగాయో వాటిని క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. అసలు నవరాత్రి నుండి దసరా వస్తుంది కదా, ఆ టైంలో దీన్ని ఉపయోగించేవారు అనమాట అక్కడ. అందరికి నమస్కారం, నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను. ఇంకా వీడియో అయితే చూసేయండి. అలాగే నా డ్రీమ్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను 197 దేశాలు మొత్తం తిరగాలని నాకున్న ఒక పెద్ద డ్రీమ్ అండ్ గోల్ కూడా. ఇది తిరగడం అయితే చిన్న విషయం అయితే కాదు. తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు సపోర్ట్ చేస్తే నాకు యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ అవుతుంది. ఆ మనీతో ఈ మొదలు పెట్టడం అయితే సాధ్యమవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీకు ఇక్కడ ఇస్తాను, చూసి నన్ను అందులో కూడా ఫాలో అవ్వండి. అలాగే మన ఫ్యూచర్లో నన్ను హోస్ట్ చేయాలనుకున్నా, మనం తిరగాలనుకున్నా కూడా నా అక్కడ మెయిల్ ఐడి నాది ఇక్కడ ఇస్తాను. సో అక్కడ నా మెయిల్ ఐడికి మెయిల్ చేసి పెట్టండి. నేను ఎప్పుడైనా అటువైపు వస్తే మీకు రిప్లై ఇస్తాను. తప్పకుండా నన్ను హోస్ట్ చేయొచ్చు, మనం కలుద్దాం, వెళ్ళి తిరుగుదాం అంతా కూడా. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. అక్కడ ప్లేస్ నుంచి అయితే విఠల్ టెంపుల్ నుంచి ఇక్కడ శివ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది అండర్ గ్రౌండ్లో. ఇక్కడికైతే వచ్చాను చూడండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి ఒక ఫ్లోర్ హైట్ కిందలో మనకైతే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. హైలైట్ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇదేంటంటే అన్ని టెంపుల్స్ లాగా కాకుండా ఇట్లా కిందికి దిగుడు ఉంటుంది అనమాట. ఇక చూడరు ఉందా, ఇట్లా కింది దిగి లోపడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ముఖ్యంగా విరూపాక్ష టెంపుల్కి రిలేటెడ్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ టెంపుల్ వచ్చేసి మనకి శివుడికి రిలేటెడ్గా కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో బాగా నమ్మేవారు ఎవరైతే రాజులు ఉన్నారో, మనకు ఈ కృష్ణదేవరాయ గారు ఉన్నారు కదా ఆయన, ప్లస్ అలాగే ఇలాంతా కూడా విజయనగర ఎంపైర్ మొత్తం శివుని నమ్మి ముందుకు సాగింది. అందుకే ఇలా ఆలయాలు ఎక్కువ చూత కనబడుతూ ఉంటాయి మనకి. ఇంకా చూడండి ఆర్కిటెక్చర్ కూడా ఇదంతా కూడా ఒక స్టెప్ మనం ఫ్లోర్ వేసుకుంటాం కదా, అంతా కిందికి అయితే ఉంటుందన్నమాట. గ్రౌండ్ లెవెల్ నుంచి కిందికి. ఇంకా చూడండి ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అలాగే దీన్ని ముఖ్యంగా ప్రసన్న విరూపాక్ష ఆలయం అని చెప్పి పిలుస్తారంట. ఎందుకంటే చెప్పాను కదా విరూపాక్ష టెంపుల్కి రిలేటెడ్ లాగా, అందుకోసమే ఇలా పిలుస్తారంట. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం చుట్టూతో కూడా వాటర్ ఉంటాయి అన్నమాట. అండర్ గ్రౌండ్ వాటర్ టెంపుల్ అని పిలుస్తారు. ఇక చూడండి మీకు ఆల్రెడీ నీళ్ళు కనబడుతూ ఉండొచ్చు. అన్నీ కూడా చుట్టూతో నీళ్ళు ఉంటాయి, నీళ్ళల్లో టెంపుల్ ఉంటుంది. మనం చూస్తే ఇంక ఇంతే, మనం చూడనికైతే లోపల బేసిక్గా ఉండదు. ఇంత చూడండి లోపల కూడా అంతా వాటర్ ఉంటాయి. అక్కడ లింగం ఉంటుంది అన్నమాట లోపల. అలా కనబడుతుంది చూడండి మొత్తం మనకు కూడా అయితే కంప్లీట్గా. అలాగే ఈ టెంపుల్ని వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా విరూపాక్ష ఆలయం అని కూడా అంటారని, ప్రసన్న విరూపాక్ష ఆలయం. అయితే దీన్ని వచ్చేసి 14 నుంచి 15వ సెంచరీలో దీన్ని అయితే బిల్డ్ చేశారంట. ఎర్లియెస్ట్ విజయనగర సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు అయితే దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇప్పుడేం పూజలు ఏం జరగట్లేదు, నార్మల్గా ఉంది. కొంచెం అపార్ట్మెంట్ లాగా అయిపోయింది ఇక్కడ అంతే కూడా. చూడండి నార్మల్గా ఉంది. ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి, ప్లేన్ పిల్లర్స్ మనకైతే. సరే అది ఇక్కడ అంతే. ఇక ఇదైతే మామూలుగా ఉంది, ఏం లేదు పెద్ద చూడడానికి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు మేము వచ్చేసి ఎన్క్లోజర్ అని చెప్పి, రాయల్ ఎన్క్లోజర్ అని చెప్పి ప్లేస్లో ఉన్నాయి. అంతా కోట్ల అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మేము వచ్చేసి అయితే రాయల్ ఎన్క్లోజర్లో ఉన్నాం. అంతా చూస్తే మనకి అటుకి కోటియాడ్ లాగా ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే అంతా ఉండి చూసుకుంటాం మనం. ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఒకదాని అంటే ఒకదాని ఉంటాయి. సో ఇక్కడ కూడా చూసుకుంటే అంత మండపాలు ఉన్నాయి చూడండి, ఆ పక్కన ఈ పక్కన అంతా కూడా కంప్లీట్గా. చూడండి అంతా కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ స్టేజ్కి వచ్చినాయి, అబండెడ్ అయిపోయింది కంప్లీట్గా. చూస్తున్నారు వెనక పక్కలంతా. సో అంతే, ఇక వెళ్దాం మనం. అక్కడ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ నుంచి బయలుదేరి నడుచుకుంటూ అబ్బా ఇక్కడికి వచ్చినాము. నిజంగా ఘోరంగా ఎండ కొడుతుంది. ఎండకు నడుచుకుంటూ రావాలంటే అసలు చుక్కలు కనబడుతున్నాయి. అసలు ఇది హజ్రా రామ టెంపుల్ అని పిలుస్తారు కదా. అసలు హజ్రా అంటే మనకి 1000 అని అర్థం. ఎందుకంటే హజ్రాని ఎందుకు పిలిచారంటే ఈ టెంపుల్కి అలా నేమ్ ఎందుకు వచ్చిందంటే, అసలు మనకు చూసుకుంటే మీకు ఈ గోడల మీద అన్ని క్యార్వింగ్స్ కనిపిస్తూ ఉండొచ్చు. అయితే 1000 రకాల క్యార్వింగ్స్ ఉండడం జరిగింది, అందుకే హజ్రా రామ టెంపుల్ అని పిలిచారు. అలాగే ఇక్కడంట అలాగే రాముడు ఎలా పుట్టాడు, అలాగే సీత స్నానం చేసిన ప్రదేశం, అలాగే ఆ పుట్టిన ప్రదేశం, అసలు ఏం చేశారు ఏంటి అని, రామాయణం ఎలా జరిగిందని కంప్లీట్గా దాని గురించి సంబంధించిన ఇక్కడ క్యార్వింగ్స్ అయితే ఇలా చెక్కడాలు అయితే ఉన్నాయి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. అసలు ఎంత చక్కగా ఉన్నాయో, మొత్తం కంప్లీట్గా ఇంచు లేకుండా చెక్కిరు చూడండి. ఏనుగులు పోయినట్టు గుర్రాలు
ఇక్కడ మనుషులు యుద్ధానికి పోతున్నట్టు అసలు ఏందేం జరిగిందని పైన అమ్మాయిలు ఉన్నట్టుగా అసలు ఏం జరిగింది ఏందని కంప్లీట్గా మనకు రామాయణం గురించి ప్రతి ఒక్క విషయాన్ని దీని మీద ఉంచారు. అలాగే ఇదంతా కూడా 15th EC సెంచరీలో అయితే నిర్మాణం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకా అలాగే చూసుకుంటే చాలా ప్రిసైషన్గా చేసినట్టు, అంటే కరెక్ట్ ఎంత ఉండాలో అంతే పర్ఫెక్ట్గా చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ గుర్రాలు కానీ ఏనుగులు కానీ అలాగే సైనికులు కానీ ఇక్కడ డాన్సర్స్ కానీ అలాగా ఇంకా వాళ్ళకు ఆర్మీ ఉంటుంది కదా, అంతా కూడా ప్రతి ఒక్కటి మనకు ఈ గోడల మీద కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఉన్న యునెస్కో సైట్లో ఇది ఒక ముఖ్యమైన భాగంగా కూడా చెప్తారు, ఎందుకంటే అంత అద్భుతంగా చెక్కారు చూడండి. అసలు ఇన్స్టిట్యూట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే మళ్ళీ మీరు ఇంకా వీటిని క్లియర్గా మనం చూస్తే ఇక్కడ చూడరు మనకి ఏమేమి కనబడుతున్నాయి, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అంటే ముఖంలో ఏం ఎక్స్ప్రెషన్ ఉంది, అలాగే చేతిలో ఏమేమి వెపన్స్ ఉన్నాయి, అట్నే వేసుకుంటారు కదా ఆర్నమెంట్ అంటే బంగారం చైన్లు ఇట్లా వేసుకుంటారు కదా అవి, అలాగే గుర్రాలు చూడరు గుర్రాలకు వేసే పగ్గాలు అవి ఇవి, ఆర్మీకి ఉండే మన ఏమంటారు కత్తులు అవన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా వాటితో పాటు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అసలు ఇది ప్రాపర్గా చేయడం అంటే అసలు ఇంత హైలైట్ ఉంది చూడండి. అసలు ఇంకా కూడా మనకి ఎలా అంటే రాముడు పుట్టిన ప్రదేశం సీత స్వయంవరం, అలాగే మనకు ఆ జింక ఉంటుంది కదా ఆ ప్రదేశం, ఇంకా రావణ సీత కిడ్నాప్ చేస్తాడు కదా అది, ఇంకా మళ్ళా ముఖ్యంగా ఇంకేంటి హనుమానుడు వెళ్ళి లంకకు వెళ్తాడు కదా ఆ ప్రదేశం, అలాగే రావణ వారు ఉంటుంది కదా అంటే రాముడు మరియు రావణాసుడు కొట్లాడుకుంటారు కదా అది, ఇవన్నీ కూడా సీన్స్ ప్రతి ఒక్కటి మనకు రామాయణంలో ఏమైతే పూర్తిగా అయితే జరిగాయో వాటిని క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి, సూపర్ ఉంది కదా. అలాగే మనం చూసుకుంటే కనుక ఆలయంలో చాలామంది వచ్చారు. అసలు ఎక్కడ చూసినా కూడా కానీ ప్రతి ఒక్క ప్లేస్లో మనకైతే క్యార్వింగ్సే కనబడుతున్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మనం ఏ పక్క చూసినా చూడండి, మీకు చూపిస్తానండి. ఇది చూడండి రామాయణ సమయం ఎలా ఉండేది అని ఇక్కడ కనబడుతుంది చూడండి. అలాగే మనకి ఆలయం వచ్చేసి 1500 సెంచరీలో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే దీని నిర్మాణంలో ముఖ్య కారకులు వచ్చేసి దేవరాజ 1 and 2 వీళ్ళైతే ముఖ్యంగా ఉండి ఈ ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేయించారు. అసలు సూపర్ ఉంది అసలు దీని ఆర్కిటెక్చర్, దీని బిల్డింగ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది పోండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వచ్చేసి మనకి మామూలుగా జనరల్ ప్రజలకైతే కాదు, ఆ టైంలో అంటే రాయల్ ఫ్యామిలీ ఉంటారు కదా విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, ఓన్లీ వాళ్ళకి మాత్రమే, అంటే ఇది ప్రైవేట్ టెంపుల్ లాగా యూజ్ అయింది అనమాట. అప్పుడు ఓన్లీ రాజకుటుంబీకులు మాత్రమే వచ్చి ఈ ఆలయంలో దర్శించుకునేవారు. అది దానికోసం ఈ ఆలయం కట్టడం జరిగింది. బా ఇంకా చూడండి క్యారల్స్ మాత్రం అదిరిపోయినాయి చూడండి. అక్కడ రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయుడు ఉన్నట్టుగా. బా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మనకు రాముడు బాణం వేసినట్టు లక్ష్మణుడు పక్కన ఉన్నట్టుగా. బాబా సూపర్ ఉంది. రాముడు వెళ్తున్నట్టు బాణం పట్టుకొని ఎవ్రీథింగ్ మనకు క్లియర్గా మెన్షన్ చేసిపోండి. అసలు సూపర్. టెంపుల్లోకి చూడడానికి వచ్చిన చూడండి, ఇక్కడ బ్లాక్ గ్రానైట్తో ఒక పిల్లర్ని ఏ విధంగా చేసారో చూడండి. ఇంకా ఎట్లుంది, ఇంకా పై నుండి కింది వరకు చూడండి. ఇంకా అబ్బా సూపర్ ఉంది. ఇంకా ఈ పక్క ఆ పక్క ఇంకా చూడండి ప్రతి ఒక్క పిల్లర్ కూడా సేమ్ అంతే వేసారు. లోపల సేమ్ అంతే, మనకు ఆ లోపల అయితే విగ్రహం అయితే లేదు అన్నిట్లోలాగే. ఇక్కడ పిల్లర్స్ మాత్రం అద్భుతంగా కనబడుతున్నాయి. ఇదేమో కానీ బయట అద్దరు కొట్టేశారు. అసలు ఇక్కడ చూడండి గోడ కూడా ఎట్లుందో. ఈ పక్క ఇగో ఏనుగు ఇట్లున్నట్టు ఇంకో చెట్టు కింద ఇగో చూసిరా ఆ రాముడు లక్ష్మణుడు అలాగే ఆంజనేయుడు చెట్టు కింద కూర్చున్నప్పుడు వెళ్తాడు కదా, ఇగో సేమ్ అదే పైన కోతులు ఉన్నట్టు దింపు ర్యాస్టీస్ అది క్లియర్గా కనబడుతుంది. ఇంకా ఈ పక్కన చూడండి ఇంకో సేమ్ రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు ఉన్నాడు ఇక్కడ. అక్కడ మనకు వానర సాయం హెల్ప్ చేస్తుంది కదా అప్పుడు వారధి కట్టడానికి, అక్కడ ఇండియా నుంచి శ్రీలంకకు పోవడానికి ఇగో సేమ్ అదే పోస్టర్ ఇంకో బండి ఎత్తుకొని ఇస్తున్నట్టుగా ఇగో అది చూసారా. ప్రతి ఒక్క థింగ్ క్లియర్గా మెన్షన్ చేశారు. హైలైట్ ఉంది పోండి అసలు. అలాగే ఇక్కడ వాళ్ళు చూసినట్టు మీద కూర్చొని పోతున్నట్టు ఇంకా అక్కడ చూడండి మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటే చెప్ప ఒక్క నిమిషం ఆగడ చూసారా ఆంజనేయుడు అలాగే అక్కడ చూడండి క్లియర్గా ఉందని మాత్రం అలా. ఇక్కడ రాముడు శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు క్లియర్గా కనబడుతుంది. ప్రతి ఒక్కటి క్లియర్గా డీటెయిల్గా కరెక్ట్ చెక్కిరు చూసిరా. మళ్ళీ అది మనకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెక్కిరు వాటితోటి వాళ్ళకున్న పనిముట్లతోటి. మరి ఆ టైంలో 1500 సెంచరీలు అంటే అసలు ఏముందో ఏం లేదో కానీ ఇక మనకైతే తెలియదు. కానీ ఏదేమో అనుకున్నా సూపర్ అంతే, వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు మనం. ఇట్లా అంత హైలైట్ ఉన్నది ప్లేస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఇప్పుడు
మీకు చెప్పాను ఇదంతా రాయల్ ఎన్క్లోజర్ అని పిలుస్తారు. ఒక పెద్ద కోటి అట్లాగా ఉంటుంది. ఇది దాంట్లో ఒక ప్లేస్ చూపించాను ఆల్రెడీ లాస్ట్. అండర్ గ్రౌండ్ మహాదేవ్ ఒకటి, ఇది ఒకటి. దెన్ మన పక్కకే లోటస్ టెంపుల్ ఉంది, ఎలిఫెంట్ టెంపుల్స్ అని చెప్పి ఇంకా 2 ఉంటాయి ఆ పక్కన. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ లోటస్ టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ చూడండి అన్నీ కూడా మనకి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి ఉంది. అన్ని చక్కగా విగ్రహాలు అయితే క్యారింగ్ చేసిన విగ్రహాలు చూడండి. ఇంకో అప్పుడు డ్యామేజ్ చేస్తే చూడండి ఎంత పవర్షన్ మిగిలిందో. ఇది చూడండి స్మాల్ పిల్లర్ అని చెప్పేసి ఉంది. ఇగో మీకు మినియేచర్ మోడల్ అంటారు కదా, సేమ్ అలాగే చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది, ఇది అయితే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి నందిలు. కాకపోతే ఏమైందంటే అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసినప్పుడు అన్నీ ఏవేవైతే మిగిలిన అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టిరనమాట. మిగిలిన అన్నీ చూడరు ఇక ఇట్లా నాగదేవత చాలా ఉన్నాయి అసలు. ఇంకా ఇక సూపర్గా ఒక్కొక్క ప్లేస్ ఇవన్నీ వేరే వేరే జాగాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అసలు ఎన్నెన్నో ఖరాబ్ అయితే ఇక్కడ కూడా చూడండి అన్ని దేవతలు ఒకే చోట ఉన్నట్టు. ఇంకో ఇక్కడ చూడండి ఇంకో కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయి. ఇంకో మొత్తం లింగాలే చాలా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ కూడా చాలా లింగాలు, నంది. అరే ఇక్కడ చూడండి ఇగో చిన్న మినియేచర్ మోడల్ ఉంది యాక్చువల్గా. ఇగో అరే వా బాగుంది టెంపుల్ అని చెప్పేసి ఉంది. మస్తు కనబడుతుంది చూడండి, చిన్న భలే క్యూట్గా ఉంది అయితే చూడడానికి. అండ్ ఈ పక్కనకి వెళ్తే అంతా కూడా ఇలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్కువ నంది అలాగే శివలింగాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. కంప్లీట్గా ఏ ప్లేస్లో చూసినా కూడా ఎక్కడ చూడరు. ఇంకా సూర్య మోడల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లోటస్ మహల్. దీన్ని జంజా ఎన్క్లోజర్ అని పిలుస్తారు. జంజా అంటే లోటస్ మహల్ అని దాని అర్థం. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ రాయల్ క్వీన్స్కి మాత్రమే పర్మిషన్ ఉండేది. అంటే వాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ మీటింగ్స్ లాంటివి చేసి కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి మాత్రమే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారంట విజయనగర ఎంపైర్ సామ్రాజ్యం వాళ్ళు. అది కూడా 1500 సెంచరీలో ఉంటాయి చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అందుకే దీన్ని లోటస్ లాగా డిజైన్ చేశారు కాబట్టే దీనికి లోటస్ అని చాలా ఫేమస్ వచ్చిందంట. అందుకే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు ఎవరిని అలౌ చేయట్లేదు పైకి ఎక్కడానికి అసలు. అండ్ ఇది మనం చూస్తే కనుక ఓన్లీ మనం చెప్పుకున్నాం కదా, రాయల్ ఉమెన్ మాత్రం ఇక్కడ వచ్చి ఉండాలి. అలాగే దీన్ని ఒక క్వార్టర్స్ లాగా పిలుస్తారంట. ఉమెన్ ప్రైవేట్ ఉమెన్ క్వార్టర్స్ లాగా పిలుస్తారంట. ఓన్లీ ఉమెన్కి మాత్రమే అలౌడ్ ఉండేదంట ఇక్కడికి. చూడండి అసలు ఎంత చక్కగా కట్టారో. అలాగే దీన్ని అంతా కూడా రెడ్ స్టాండ్ ఉంటుంది కదా, దాంతో కట్టారంట. అంతా ఎరుపుగా కనబడుతుంది చూడండి. సన్సెట్ సన్ రైజ్ టైంలో మంచిగా కనబడుతుంది అంటే ఇంకా పొద్దున్న అయితే అంత బాగుంది చూడండి. అంతా కూడా ఇది వచ్చేసి మనకు పిరమిడ్ టైప్ స్టైల్లో ఉంటుందంట చూడండి. అలా కనబడుతుంది, స్ట్రక్చర్ మట్టికి అట్లా ఉందంట. బాగుంది. మనకి ఇక్కడ లోటస్ మహల్ వెనక వచ్చి చూసాను చూడండి. ఒక్కసారి దీని ఆర్కిటెక్చర్ మీకు దగ్గరకు వచ్చి చూపిస్తా చూడండి. అక్కడ పోర్షన్స్ను ఎలాగా క్రియేట్ చేశారో, ఎట్లా నీట్గా చెక్కిరో చూడండి. దగ్గరకు చూస్తే మనకు కనబడుతుంది. ఇంకో బండలతో వేర్చి ఇట్లా ఇంకో చూడ కనబడేలాగా చేసి ఒక డోమ్ లాగా ఉన్నాయి ఇట్లా ముందుకు వెనక. ఇవి చూడండి షేప్ ఇట్లా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు వెనక పక్క ఏదో నుయ్యిలాగా ఉంది, అంత క్లోజ్ చేసి పెట్టారు దీన్ని ఏంటో కానీ. ఇక్కడ పెద్ద వాల్ ఉంది చూడండి, ఇలా ఉంది చూడండి. మొత్తానికి అయితే అంతా ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అక్కడ లోటస్ మహల్ నుంచి బయలుదేరి పక్కకు వచ్చినాయి. ఇక్కడ వీటిని ఎలిఫెంటస్ టేబుల్స్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, పెద్దగా భారీగా ఉండేవి కదా, సో వాటిని ఇందులో ఉంచారు అనమాట. హోమ్ లాగా అనుకోండి. ఇక మీకు క్లియర్గా చెప్పాలంటే అది. వీటికి కూడా చూడండి అసలు ఇంత ఆర్కిటెక్చర్ ఇంత ఉంటుందని నేనైతే అనుకోలేదు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ వీటి పైన కూడా చూస్తే సింపుల్గా ఆర్కిటెక్చర్ ఏం లేదు, ఒక గోపురం లాగా, ఒక డోమ్స్ లాగా చేసి పెట్టారు వీటిని కంప్లీట్గా చూడండి. ఇవి కూడా ఏంటంటే దేవరాయ అనే సెకండ్ కింగ్ వీటిని అయితే డెవలప్ చేశారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం నుంచి ఇంకా ఎక్స్పాండ్ అయిపోయింది ఇది. వీటిని మెయిన్గా ఎందుకంటే వాటిని మిలిటరీ ఫోర్స్గా యూజ్ చేసేవారు. ఏనుగులు అని మాకు తెలుసు కదా, ఏనుగులు ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద ఫోర్స్ అని అర్థం. అంత భయపడే వాళ్ళు కూడా వాటిని మెయిన్గా అందుకోసం ఉపయోగించేవాళ్ళు. చూడండి మీరు ఇక్కడ గమనిస్తే మొత్తం మీద 11 స్టేబుల్స్ ఉంటాయి. అంటే 11 ఇవి ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉండేదన్నమాట. అంటే మిడిల్ వన్ వచ్చి అక్కడ మిడిల్లో ఉంటుంది 13 లైక్ మధ్యలో ఉన్నది. అదేంటంటే కొంచెం రాయల్గా ఉండేదన్నమాట. అంటే స్పెషల్గా ఒక ఉంటుంది కదా, లైక్ ఏనుగు ఉంటుంది కదా స్పెషల్గా, అది కూడా రాయల్ ఏనుగు అని చెప్పి పిలుస్తారు కదా, అది వాటిని దాంట్లో ఉండేది అది. అరే
ఎంత బాగుంది. ఇంక చూపిస్తాను మీకు, ఆగండి. ఈ లోపలికి వెళ్తే మనకి ఇట్లా డోమ్ లాగా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడ ఉన్నాయి కదా అవి, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి వచ్చుకుంటూ వీటికి గడ్డి నీళ్ళు ఇలా పెట్టేసి వీళ్ళకి వెళ్ళి పోయేదన్నమాట. ఇక చూడు ఇట్లా డోమ్ లాగా ఉంటుంది, ఎంత పెద్ద చల్లగా ఉంటుంది అనమాట. వాటికి చూసుకున్నప్పుడు కూడా వాటికి ఏం ఇబ్బంది కలగకుండా ఉండేది. చూడండి ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది ఇంకా అనమాట. ఇక చూడు ఇది కూడా ఇంకొంచెం వీటినైతే ఇట్లా ఆర్కిటెక్చర్ లాగా ఉంది పైన కూడా డోమ్. ఇది వచ్చేసి కూడా 1565లో అటాక్ జరిగింది కదా, వాటిని కూడా తట్టుకొని సైతం నిలబడింది. ఎందుకంటే ఇంత దొడ్డు వాల్స్ ఉండేవి, అంటే గోడలు ఉండేది, ఇట్లా పెద్దగా ఉండేదన్నమాట. వాటిని సైతం తట్టుకొని మరీ ఇది నిలబడింది అసలు. ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ పైన కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది, కానీ అయినా కూడా ఆ చుట్టుపక్కల కూడా కొంచెం మట్టికి మంచిగా ఉన్నది అనుకోండి, అలా ఉండేది. అలాగే వీటిని వచ్చేసి మిలిటరీలో వీటిని యూజ్ చేసేవారు ఏనుగులను కూడా. ఎందుకంటే వీటి ఫోర్స్ ఉంటేనే కదా వాళ్ళు భయపడేది. ఏనుగులతో తొక్కించడం, గుద్దించడం ఇలాంటివి అలా చేశారు కదా. అలాగే మనకేంటంటే ఏనుగులు ఉంటే వాటితో పని చేయించుకున్నాం, అంటే పెద్ద బండరాలు ఉంటాయి కదా, వాటిని తీసుకురావడం ఏదైనా ఉంటే ఇట్లా చెరుకు లాంటివి తొక్కించి రసం తీయడం, అట్లాంటి రకరకాల పనులు అనేది ఏనుగులతో చేయించుకునేది. అసలు అంత ఉపయోగం ఉండేది. అవి అంత ఏమంటారు వాళ్ళకి విశ్వాసంగా పనిచేసేటివి కూడా, ఏం చెప్పినా కూడా వాటిని కూడా వాళ్ళు చాలా చక్కగా గౌరవించి వాటి కోసం అన్నీ చేసేవారు. ఎంత ఉపయోగించుకున్నా అంత వాటిని ప్రేమగా చూసుకొని చేసేవాళ్ళు. చూడండి ఇది ఇంత మంచి ప్లేస్ ఇది. మొత్తానికైతే దీన్ని చూస్తే కనుక ఎవరైనా భయపడాల్సింది. ఎందుకంటే రాయల్ మిలిటరీ స్ట్రెంత్ ఇంకా అంతే. ఈ ఏనుగులు అనేది వాటికి ఎంత బ్యాక్ సపోర్ట్గా ఉండేదో చూడండి. అంటే ఇంకా చూడరు, అది వాటికి ఏనుగులకు ఉన్న అంత విలువ వీటికి ఇచ్చేవారు. అలాగే మనం చూసుకుంటే మీది ఇప్పుడు విరూపాక్ష కానీ విఠల టెంపుల్ కానీ చూసుకుంటే ఇవి స్పిరిచువాలిటీని మెయింటైన్ చేస్తే, ఇది మాత్రం మొత్తం ఎంపైర్ని అలాగే మొత్తం అంత డైనెస్ట్ని కూడా ఇవి కాపాడేవి ఈ ఏనుగులు. సూపర్ అసలు. ఏనుగు అప్పుడు అంత వాల్యూ ఇచ్చి వాటిని కాపాడేది కూడా అసలు నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే మీరు ఇంకొకటి కూడా ఊహించుకోండి, ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఖాళీగా ఉంది, కానీ ఆ సమయంలో ఇవన్నీ ఏనుగులు ఉండేవి, ఈ పక్కన కూడా ఏనుగులు ఉండేవి. ఇలా మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి ఏనుగులు ఉంటే ఎట్లుండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత రాయల్టీ మెయింటైన్ చేసేవారో. ఒక్కొక్కరు భయపడేవారు నాకు తెలిసి, అసలు ఏంది ఇది అని చెప్పి. అట్లుండేది సంగతి. సూపర్. ఏదేమనుకున్నా కానీ ఈ టేబుల్స్ మాత్రం సూపర్. ఇక్కడ చూస్తున్నారా, ఇదే మహానవమి దిబ్బ. మేము అక్కడి నుంచి ఎలిఫెంట్ స్టెబుల్స్ నుంచి ఇక్కడికి వచ్చినాము. అసలు చూడు ఇది ఎంత పెద్దగా ఉందో అసలు ప్లాట్ఫామ్. దీన్ని అసలు మనకు అంటే అర్థం కావాలి. మహానవమి అంటే దసరా అండ్ ఫెస్టివల్స్ అంట, అండ్ దిబ్బ అంటే ప్లాట్ఫామ్ అని అర్థం. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది అదే. కాకపోతే ఇదంతా రెనోవేట్ చేస్తున్నారు, అందుకే అక్కడ సౌండ్ వస్తుంది. అండ్ అలాగే పైకి కూడా వెళ్ళనివ్వట్లేదు, మొత్తానికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి పెట్టిరు అక్కడ. చూడండి అసలు ఎలా ఉంది. అలాగే దీని కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి మనకు 14th century అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎక్స్పాండ్ ఎప్పుడైందంటే కృష్ణదేవరాయ ఉన్నారు కదా, ఆయన టైంలో దీన్ని అయితే కంప్లీట్గా ఎక్స్పాండ్ చేశారు 1513లో. అండ్ దీన్ని మెయిన్గా బిల్డ్ చేయడం గల కారణం ఏంటంటే, ఇక్కడ సెరమనీస్ అంటే రాయల్గా వాళ్ళకి ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇవి ఇట్లాంటివి చేసి పెట్టారు అనమాట. మెయిన్గా ఇప్పుడు నవరాత్రి నుండి దసరా వస్తుంది కదా, ఆ టైంలో దీన్ని ఉపయోగించేవారు అనమాట అక్కడ ఈ ప్లేస్ కోసం. మీకు ఈ ఓపెన్ ఏరియా అంతా కూడా చూడండి, అదే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇదంతా ఉండేది. చూడండి ఇలా తయారు చేశారనమాట. అసలు ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఇక్కడ ఒక కుర్చీలాగా ఉండేది పైన, అక్కడ రాజు అయితే కూర్చొని కింద ఎవరెవరు అంటే ఇప్పుడు ఈ చూస్తున్నారు ఈ ప్లేస్లో అంతా కూడా సోల్జర్స్, డాన్సర్స్, అలాగే మ్యూజిషియన్స్, ఇంకా గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కలిసి ఇక్కడ ఉండేవి. ఉండి వాటితో పాటు అంతా కూడా ఈ కోర్ట్ యార్డ్లో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేవారు. ఈ దసరా కానీ సెలబ్రేషన్స్ కానీ అంతా కూడా చేసేవారు. ముఖ్యంగా ఈ దసరా సెలబ్రేట్ చేసేవారు. అలాగే ఇప్పుడు ఆర్మీ ఉంటుంది కదా, వాళ్ళు పరేడ్ చేసేవాళ్ళు. ఇంకా ఈ రాయల్ ఫంక్షన్స్ కూడా ఇవి జరిగేవి. అలాగే ఇక్కడ డ్యాన్సెస్ ప్రతి ఒక్కటి కూడా జరిగేవి. ఏదైనా ఒకవేళ వీళ్ళు ఏదైనా వార్లో కనుక గెలిచి వస్తే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట ప్రజలతో పాటు అంతా కూడా. అది అలాగే వీటిపైన కూడా అంతా కూడా రకరకాల ఇటు స్కార్వింగ్స్ అయితే ఉన్నాయి. మనకు అక్కడికి వెళ్ళనీకి లేదు, కానీ మనకు బండల మించలు కనబడుతున్నాయి క్లియర్గా అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. అసలు అంతే ఎప్పట్లాగానే గోడల మీద ఏనుగు, అలాగే గుర్రాలు, ఒంటెలు సేమ్ ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం కదా. ఎవరైతే ఆర్మీ సోల్జర్స్, డాన్సర్స్ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళవి అయితే కార్వింగ్స్ అయితే ఈ కంప్లీట్గా ఈ దిబ్బ మీద అయితే చెక్కారంట. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది దిబ్బ. మీదికి వెళ్ళి ఉంటే సూపర్గా ఉండేది, కానీ మీదికి అయితే మనకు వెళ్ళనీకి లేదు.
పెద్ద 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 గ్రానైట్ బ్లాక్స్ తీసుకొని వాటి మీద దీన్ని అంతా కన్స్ట్రక్షన్ చేశారు చూడండి. భలే ఉంది అసలు. అయితే అలాగే దీన్ని ఏంటంటే దీన్ని ఒక ట్రేడ్ లాగా కూడా ఉపయోగించేవారంట. అంటే ఫారినర్స్, పోర్చుగీస్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్స్లో అంటే పాల్గొనేవారంట. ఎలా జరుగుతుంది ఏంటని తెలుసుకునేవాళ్ళు అనమాట ఆ టైంలో. అందుకే దీన్ని మహానవమి దిబ్బ అని చెప్పేసి పిలుస్తారనమాట. అది మెయిన్ రీజన్ పిలవడానికి. ఇంకా చూడండి. అలాగే దీని తర్వాత మనకు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోయింది చూడండి. అంతా 1565లో మనకి ఇక్కడ యుద్ధం జరిగింది కదా, అంతా కూడా చూడండి. అది జరిగిన తర్వాత ఎట్లా అయిపోయిందో మొత్తం సగానికి సగం పైగా శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ఇంకా చూడండి, ముఖ్యంగా దీన్ని కూడా ఒక యునెస్కో పార్ట్లాగా మనం చూడొచ్చు. దానిలో కూడా స్థానం పొందిందని చెప్పొచ్చు. ఇంకా అది చూడండి, ఇక్కడ మొత్తానికైతే ఈ విధంగా అన్నీ మనకు క్లియర్గా కనబడుతున్నాయి. సో మనం దీన్ని చూస్తే ఏమర్థం కావాలంటే మనకు ఇక్కడ ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంత గొప్పగా ఉండేది అనేది మనకు వీటి ద్వారా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అసలు వీళ్ళు ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి. వాళ్ళకి మామూలుగా దసరా అంటే ఏదో చేసుకోవడం లాంటిది అలాంటిది కాదు. ఖచ్చితంగా ఈ ఊరు ప్రజలు కానీ అందరు సోల్జర్స్ అందరూ వచ్చేసి ఈ చోట్లో అంతా కూడా వాళ్ళు నిలబడి ఉంటే, ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇలా చేసేవారు అనమాట. చూడండి, మంచిగా చక్కగా సెలబ్రేట్ చేసుకునేవారు. అది ఇంకా ఆ పక్కకి వెళ్తే మనకు పుష్కరిణి అని చెప్పేసి ఇంకో ప్లేస్ ఉంటుంది. అది కూడా చాలా ఫేమస్. మనం అక్కడికి కూడా వెళ్దాం. మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను అంతా కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా కంప్లీట్గా. ఇంకా చూడండి, ఇట్లా ఉండేవి మండపాలు అంతా కూడా ఎలా అయిపోయినాయి చూడండి. మొత్తం శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వార్ అయితే జరిగిందో అంత నాశనం అయిపోయింది మొత్తం. పంపి అంత దగ్గర మొత్తం. అది అక్కడికైతే వెళ్దాం మనం, పుష్కరిణికైతే. ఇక్కడ చూస్తున్నారా, ఇదే మనకేమని పిలుస్తారంటే పుష్కరిణి కోలా అని చెప్పి పిలుస్తారు. లేకపోతే దీనికి మరో పేరు స్టెప్పుడు వెల్ అంటారు. ఎందుకంటే దీన్ని మనకు 1500వ సెంచరీలో దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఈ వాటర్ని అయితే రకరకాల మనకు కాలువలు ఉంటాయి కదా, వాటి నుంచి వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యేవంట. ఆ తర్వాత ఈ వాటర్ని వచ్చేసి మనకి ఇక్కడ ఉండే సెరమనీ జరుగుతాయని చెప్పాను కదా దిబ్బ దగ్గరలో, ఓన్లీ వాటి గురించి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ వాటి గురించి మాత్రమే ఉపయోగించేవారంట. చూడండి, అసలు సూపర్గా ఉంది కదా. ఇలాంటి స్టెప్పుడు వెల్స్ మన రాజస్థాన్లో చూసుకున్నాం కదా. అసలు ఒకసారి ఆ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి పోయి చూడరు. ఇలాంటి చాలా మట్టిగా చూపించిన వ్లాగ్స్లో కూడా అసలు ఇంకా చూడండి ఇలా ఉంటుందన్నమాట. దీంట్లోకి దిగి ఆ వాటర్ స్టోర్ చేసుకొని సెరమనీస్కి వీటికి మాత్రమే వాడేదన్నమాట ఆ టైంలో. చూడండి, మనకి ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఈక్వల్ స్టెప్స్ కనబడతాయి చూడండి. ఏ పక్క చూసినా సమానంగా ఉంటాయి. ఆ డిజైన్ కూడా ప్రాపర్గా ఇటెట్లుందో అట్లా ఏ కూడా మిస్టేక్ లేకుండా పర్ఫెక్షన్తో వీటిని అయితే కడతారు. అసలు అర్థం కాదు అసలు ఎట్లా కడతారు అనేది కూడా మనం తెలుసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చూడండి ఎంత బాగుందో. ఎక్కడెక్కడి నుంచో అసలు సప్లై అవుతూ వాటర్ ఇక్కడికి వస్తుంది. అసలు పెద్ద గ్రానైట్ బ్లాక్ని ఇట్లా పర్ఫెక్ట్ సైజులో కట్ చేసి ఇట్లాంటివి అసలు తయారు చేశారంటే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఏముంది అసలు ఇంత ప్రాపర్గా కట్ చేయడానికి చెప్పండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇదంతా కూడా అబాండెడ్ ఏరియా అయిపోయింది చూడండి. ఎంత పెద్దగా ఉండేది ఒకప్పుడు, ఎంతమంది జనాలు ఉన్నారు ఈ ప్రదేశంలో మనకు అర్థమవుతుంది చూడండి. సూపర్ ఉంది. ఇట్లాంటివి మనం చూడాలి. అసలు ఇట్లాంటి స్టెప్ ట్యాంక్స్ అయితే ఎంత చక్కగా కట్టారో చూడండి. అసలు ఇంత లోతుకుంది ఆ వాటర్. అసలు అని చెప్పినట్టుగానే ఎక్కడెక్కడి నుంచో కాలువ నుంచి దీనిలోకి వచ్చే విధంగా డిజైన్ చేసిరంటే అర్థం చేసుకోండి. అక్కడ చూసిరా, మీకు అక్కడ స్టార్టింగ్లో కనబడుతుంది కావచ్చు, ఇట్లా ఒక జారుడు బల్లలాగా స్లైడ్ లాగా ఉంది. దానిలో నుంచి వాటర్ ఇక్కడికి వచ్చే విధంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక చూసారా, అదంతా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగా చేశారు. అది కూడా బండని మొత్తం ఇట్లా కోసి దానిలో ఇట్లా ఏర్పాటు చేసి వాటర్ పోయేటట్టు దాన్ని అయితే క్రియేట్ చేసారు. అసలు అది హైలైట్ విషయం చూడండి. ఇప్పుడు ఉన్న పైపులు ఉన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, కానీ ఓన్లీ బండతోడి వాళ్ళు చేసిరంటే ఇంకా ఎంత హైలైటో చెప్పండి. ఇక అది సూపర్ ఉంది. సో మళ్ళీ ఇది అంతా చూడడం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కన ఉన్న చాలా ఫేమస్ ప్లేస్ ఇక్కడ క్వీన్స్ బాత్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అక్కడికైతే పోతున్నాం. ఇంకా మళ్ళీ నడవాలి. ఎండ చూసిరా, దంచి కొడుతుంది ఎండ మాత్రం. అలా ఉంది పరిస్థితి. సో ఇంకా ఫటాఫట్ అయితే వెళ్తున్నాం. ఇంకా నేనైతే మన లాస్ట్ ప్లేస్ ఈరోజు డే 2లో ఇక్కడికి వచ్చేసిన. ఇది క్వీన్స్ బాత్ అని చెప్పి పిలుస్తారు దీన్ని. అసలు దీన్ని ఒక రాయల్ ప్లేస్ లాగా చూసేవారంట. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి సేమ్ విజయనగర ఎర్లియస్ట్ టైమ్స్లో దీన్ని నిర్మించారంట. చూడండి 15th సెంచరీలో దీన్ని నిర్మించడం జరిగింది. దగ్గర 15 మీటర్ల పొడవు ఉంటుందంట లోపల వెడల్పులో.
లోపలికి వచ్చిన చూడండి, ఇదే క్వీన్స్ బాత్ అని చెప్పి పిలుస్తారు. అసలు లోపలికైతే ఎంట్రీ లేదు, కానీ అక్కడ నుంచి దిగి ఇక్కడ ఆడవారు అయితే స్నానం చేసేవారు. ఇక్కడ ఓన్లీ క్వీన్స్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఇది ఒక ప్రైవేట్ పూల్ లాగా అనమాట. ఓన్లీ వాళ్ళకి మాత్రమే సొంతం. ఇక్కడ ఆ టైంలో లోకల్ ప్రజలకైతే కనీసం దీనిలో ఎంట్రీకి కూడా కాదుగా, చూడనిచ్చే వాళ్ళు కూడా కాదు, అలా ఉండేది. అప్పుడు క్వీన్స్కి మాత్రమే రాయల్ బాత్ లాగా అనుకోండి ఇంకా. సో అంతకుముందు ఒక పేరు అయితే దీనికి ఏం లేకపోయేది, కానీ బ్రిటిషర్స్ వచ్చి చూసిన తర్వాత దీనికైతే క్వీన్స్ బాత్ అని చెప్పి పేరు పెట్టారనమాట. అప్పటి నుంచి ఇంకా క్వీన్స్ బాత్ అని చెప్పి పిలుస్తున్నారు దీన్ని. అక్కడ నుండి ఇక్కడ వరకు ఇక డైలీ అంతే. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వాటర్ లోపలికి వచ్చేది. రకరకాల పైప్ సిస్టమ్తో అయితే లోపలికి అయితే వాటర్ వచ్చేవంటే అప్పుడే చూసుకోండి. అంటే అప్పుడే ఆ టెక్నాలజీ ఉండేది చూడండి, ఎలా రావాలి ఏంటనేది అంత టెక్నాలజీ యూజ్ చేసి మరి వాటర్ లోపలికి వచ్చేవాళ్ళ చేసేవారు అనమాట. చూడండి, సూపర్ ఉంది అసలు ఇది. దీనిలో నుంచి వచ్చేవంట ఇట్లా. అలాగే మీకు చెప్పినట్టుగానే దీన్ని వచ్చేసి చెప్పాను కదా, కృష్ణదేవరాయ పీరియడ్లో దీన్ని అయితే నిర్మించారు. ఓన్లీ చెప్పినట్టుగానే రాయల్ బాతింగ్కి మాత్రమే తప్ప దేనికి ఉపయోగించేవారు కాదు. పర్పస్ గురించి అడిగే క్వీన్స్, రాయల్ మెను, అలాగే ప్రైవేట్ యూస్, ఓన్లీ ప్రైవేట్ యూస్ కోసం మాత్రమే ఉపయోగించేవారు. చూడండి అంతే, కంప్లీట్గా అంతే. లగ్జరీ వైపు రావాలని చెప్పి ఇట్లాంటిది ఒకటి నిర్మాణం చేశారు. అసలు అప్పట్లో ఇక్కడ ఎలా అంటే విజయనగర ఎంపైర్ వెల్త్ని తెలపడానికి ఇలాంటిది ఒక వెల్ని నిర్మించడం జరిగింది, అంటే బాతింగ్ లాంటిది. ఎందుకంటే విజయనగర ఎంపైర్ ఎలా ఉండేది అని చెప్పి మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి క్లియర్గా తెలియపరచడానికి ఇలా చేయడం జరిగింది. అస్సలు ఆర్డినరీ పీపుల్ ఎవ్వరు కూడా, బయట జనాలు ఉంటారు కదా, వారిని ఎవ్వరు కూడా లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అలోసెక్షన్ చెప్పినట్టుగానే మనకు వార్ తర్వాత అయితే అంతా కూడా బయట దగ్గర పోయింది. ఒక లోపల మాత్రమే కొంచెం మట్టికి మాత్రమే సర్వే ఉన్నది ఇప్పటి వరకు అయితే. చూడండి ఇలా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది, అదే కంప్లీట్గా. ఒక లుక్ వేసుకోండి, కంప్లీట్గా ఇలా ఉందన్నమాట అంతా కూడా. ఇట్లుండేది అప్పుడు ఎట్లుండేది అంతా, చాలా బంగారం డబ్బు ఉండేది కదా, రాయల్గా బతికేవారు అంతా, రాజులు రాణులు. ఇక్కడ జనాలను పరిపాలన చేస్తూ ఉండేది కదా, అలా. ఒకసారి ఇక వ్యూ చూడండి, ఇట్లా చిన్న కిటికీలు ఉండేది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్లో, నిలబడే ప్లేస్లో రాణిలు వచ్చి కూర్చొని ఇలా కాసేపు టైం స్పెండ్ చేసేవారు ఈ ప్లేస్లో. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే చక్కగా ఉండేదన్నమాట టైం స్పెండ్ చేయడానికి. మేము మోస్ట్గా ఈ ప్లేస్ అయితే వాడేది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇలా ఉండదు చూడండి. పైన కూడా ఇట్లా ఇక్కడ పైకి ఇట్లుంది, సూపర్ ఉంది. ఏదేమైనా చూసారు కదా, అంతా కూడా ఈ క్వీన్ బాత్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగుంది అంతా. ఈరోజు రెండో రోజులో అసలు హంపి అద్దరు కొట్టేసిన ప్లేస్లు అన్నీ చూడడం అయిపోయింది. సూపర్గా ఉండే అసలు ప్లేస్లు కూడా. సో ఇంకంతే, ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ మణికంఠ, సైనింగ్ ఆఫ్.